మేడారం సమ్మక్క సారక్క జాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. భక్తులు తండోపతండాలుగా మేడారానికి తరలివస్తున్నారు. జాతర మొదలు కాకముందే దాదాపు 60 లక్షల మంది దర్శించుకున్నారు. జాతర జరిగే ఈ 4 రోజుల్లో మరో 1 కోటి మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉంది. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామంటున్న మంత్రి సీతక్కతో మా కరెస్పాండెంట్ రవికాంత్ ఫేస్ టు ఫేస్. జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనతో పాటు మంత్రి సీతక్క ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా కూడా ఉన్న నేపథ్యం, ఆదివాసీ బిడ్డ కూడా. అమ్మ, ఎట్లా ఉన్నాయి మేడం? ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఎట్లా జరుగుతుంది జాతర? అంటే మనకు నార్మల్గా ఎప్పుడు వచ్చినట్టుగానే భక్తులు వస్తూ ఉన్నారు, ఇంకా కూడా పెరుగుతూ ఉన్నారు. వారందరి సౌకర్యార్థము మరి గతం నుంచి మనం ఎట్లయితే మానిటరింగ్ చేస్తున్నామో అట్లనే చేసినాము. అదేవిధంగా క్యూ లైన్స్ కానీ, రోడ్స్ కానీ, లైటింగ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్, శానిటేషను ఇవంతా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మేము పెంచుకుంటూ వచ్చినాం. ఎందుకంటే మనకున్న టైం కూడా తక్కువ, 2 నెలల టైం ఉండడంతో గతంలో వరదలు వచ్చి ఈ ప్రాంగణాలన్నీ కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. వాటిని సర్దుకోవడానికి కూడా మాకు టైం సరిపోయింది. పర్మనెంట్ స్ట్రక్చర్ సంపూర్ణంగా మనకు కొన్ని కళలు ఉన్నప్పటికీ కూడా అవి సంపూర్ణంగా చేసుకోలేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడ్డది. సరే, ఏది ఏమైనా ఇప్పుడు భక్తులకు సౌకర్యార్థము వాళ్ళు వచ్చిన దానికి దైవ దర్శనం కల్పించడము, వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేసి మళ్ళీ పంపించడం అనేటువంటిది మెయిన్గా పెట్టుకున్నాం. మనకు నేషనల్ హైవే కూడా కొంత కలిసి వచ్చింది, వెహికల్స్ ఎక్కువ రావడానికి కూడా. అదేవిధంగా ఇంకా కన్నెపల్లి, కాలువపల్లి నుంచి కూడా ఒక దారి మట్టి దారి అయినప్పుడు కూడా కొత్తగా దారులు చేయడం జరిగింది. అదేవిధంగా క్యూ లైన్స్ కూడా పెంచడం, బస్టాండ్ ఏరియా నుంచి కూడా ఇక్కడ దాకా రావడానికి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధికారులతోటి మరి సమీక్షించుకొని ఒక టీం లాగా పనిచేయడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా ముందస్తుగానే లక్షలాది మంది భక్తులు వచ్చారు మేడం. ఎంత మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేడం జాతర అయిపోయే వరకు పూర్తిగా? అంటే వాస్తవంగా నిన్నటి వరకు ఈ 60 లక్షల మంది వచ్చిరని పోలీసు అధికారుల అంచనా. ఇప్పుడు వచ్చేటోళ్ళు సాంప్రదాయబద్ధంగా వచ్చేటోళ్ళు అందరు ఇప్పుడు వస్తారు. మన తాత ముత్తాతలు వస్తారు కదా. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ వీళ్ళను పట్టుకొని, లేదా వాళ్ళ తాతలు ముత్తాతలు వచ్చారు. ఇప్పుడు మా అమ్మ కూడా వచ్చింది, మా నాన్న కూడా వచ్చారు, పెద్ద మనుషులు రాత్రి వచ్చారు. వాళ్ళు తరతరాలుగా వచ్చేది. వాళ్ళు మంగళవారం నైట్ రావాలి, బుధవారం నాడు స్నానం చేయాలి, బేస్తవారం చేయాలి, శుక్రవారం మొక్కులు ఇవ్వాలి, మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోవాలి. అట్లా ఉంటుంది అన్నట్టు. జనరల్గా కొత్తగా చూసే జనరేషన్ కూడా వస్తుంది. రోజు రోజుకు ప్రచారం అవుతుంటే అరే అక్కడ ఎట్లుంటుందో చూద్దామని. కాబట్టి 1 కోటి మంది రావచ్చేమో అని అంచనా వేస్తున్నాయి. అంటే ఈ 60 నిన్న మొన్నటి దాకా వచ్చిన వాళ్ళు కాకుండానే రాత్రి వెహికల్స్ ఎస్పీ గారు చెప్పిన లెక్క ప్రకారం గంటకు 1000-1500 నుంచి అట్లా వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్, బస్సెస్ కాకుండా వాళ్ళ అంచనా అది చెప్పడం జరిగింది. ఇంకా రాత్రి పెరుగుతారు, రేపు కూడా పెరుగుతారు. మేజర్గా శుక్రవారం నాడు వరకు అందరు దేవతలు ఉంటారు కాబట్టి శుక్రవారం రద్దీ కూడా పెరుగుతుంది. అవన్నీ కంట్రోల్ చేసుకోవడం కోసం ఐజీ తరుణ్ జోషి ఉన్నారు, తర్వాత 4-5 జిల్లాల ఎస్పీలు ఉన్నారు, దాదాపు 12,000 మంది పోలీసు అధికారులు ఉన్నారు. ఇతర శానిటేషన్ 4,000 మందిని పెట్టినాము. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్గా ఉన్నారు. పెద్ద జాతర కాబట్టి మనము పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది జాతరలలో నిర్వహించడం కొద్దిగా కష్టమైనప్పటికీ రాబోయే కాలంలో ఇంకా ఆ తల్లుల యొక్క గొప్పతనాన్ని కీర్తించే విధంగా స్ట్రక్చర్స్, తర్వాత చరిత్రను తెలియజేసే విధంగా కృషి చేస్తాం. కన్నెపల్లి స్థానం రాబోతుంది రేపు. సమ్మక్క వచ్చే టైంలో విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. ఆ చర్యలు ఎట్లా ఉండబోతుంది? అంటే వాళ్ళు అధికారులందరూ కూడా పోలీసు అధికారులకు వాళ్ళకి ఆ డ్యూటీ చేస్తున్నారు. క్రౌడ్ ఉంటుంది. జంపన్న వాగు దగ్గర కూడా కొద్దిగా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. కొంత షాప్స్ తీస్తే వాళ్ళు ధర్నాలు చేసిరని మనోళ్ళు పూర్తిగా వెనకకు తగ్గిరు. కానీ లక్షలాది మందికి ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి కొన్ని షాపులను కూడా మేము చెప్తున్నాము రోడ్డు మీద పెట్టొద్దని. ఎందుకంటే కింద పడతారు, లేకుంటే షాప్ మీద పడితే ఆ వస్తువులన్నీ పోతాయి, అట్లా టోటల్గా లాస్ అవుతారు. కాబట్టి పోలీస్ అధికారులు అందరూ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళే, పాత గతం నుంచి మనకు పనిచేసినటువంటి వాళ్ళను అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చేస్తారనేటువంటి నమ్మకం ఉంది. ఆ విశ్వాసంతో నేను అంతా తల్లుల దయ. ఎందుకంటే వచ్చినటువంటి తల్లుల దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎవరికే నష్టం జరగకూడదని ఆ జాతి బిడ్డగా, ఆ తల్లుల బిడ్డగా కోరుకుంటున్నా. అందరం కూడా రాజకీయాలు లేదు, కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతం లేదు. ప్రకృతి దేవతలు, మన ప్రాంత దేవతలు, మన ఇంటి పండుగ, మన రాష్ట్ర పండుగ. మనమందరం కూడా ఆ తల్లుల యొక్క వైభవాన్ని ప్రపంచానికి చాటే విధంగా కృషి చేద్దామని మీ ద్వారా అందరికి తెలియజేస్తాం. అమ్మవార్లు వచ్చే సమయంలో క్యూ లైన్లకు కావచ్చు, భక్తులకు ఎట్లాంటి సూచనలు చేస్తారు మేడం? ఎవరికి వాళ్ళు స్వీయ క్రమశిక్షణ పాటించండి. ఎక్కడ పడితే అక్కడ నిలబడకండి, ఎక్కడ పడితే అక్కడ వాహనాలు కూడా ఆపొద్దు. క్యూ లైన్లో కూడా నిలబడి ఒకరికొకరు ఆటంకం కలిగించుకోకుండా సాఫీగా వస్తే ఈజీగా వెళ్ళిపోతారు. వస్తూ చిన్నపిల్లలు ఉంటే వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చుకోండి. ఎందుకంటే కొంచెం ఎండల తీవ్రత పెరుగుతూ ఉంది కాబట్టి క్యూ లైన్లలో కూడా వాటర్ డ్రమ్ములు కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా కొద్దిగా పిల్లల్ని కూడా ఎంబడి పెట్టుకోండి. దూరం పెడితే వాళ్ళు చాలా మంది తప్పిపోతున్నారు, మర్చిపోకండి. ప్లాస్టిక్ తీసుకురాకండి.
మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా హాని కలిగిస్తుంది. జాగ్రత్తగా స్వయం నియంత్రణ, స్వయం క్రమశిక్షణతో రండి. డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి డ్రైవర్ మాత్రం డ్రింక్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాను. అన్ని చిన్న కుటుంబాలు అయిపోతున్నాయి. ఈ జాతరకు మాత్రం అందరూ ఇంటిల్లిపాదే కాదు, ఫ్యామిలీ అంతా అంటే చుట్టాలందరూ కలిసి వస్తుంటారు. ఈ జాతరకు ఆ ప్రత్యేకత మనం ఏం చెప్తారు మేడం? తల్లులు జనం కోసం తప్పించిన వాళ్ళు సమ్మక్క సార్లమ్మ. కాబట్టి అందరినీ కలిపి జాతర అంటేనే అందరము చెట్ల కింద, పుట్టల కింద, గుట్టల కింద కలిసిమెలిసి వంటలు చేసుకొని ఆడి పాడే ఆట ఇది, మొక్కులు చెల్లించుకునేది. కాబట్టి చిన్న చిన్న కట్టడాలు చిన్నవి కట్టడం మూలంగా ఆ జాతర అనే ఫీలింగ్ పోయి నియంత్రించబడుతుంది. దానికి నేను కూడా వ్యతిరేకం. అందుకనే చెట్ల పెంపకం ఇంపార్టెంట్. చెట్ల కొంత పెంచడం గతంలో ఇంకా విస్తృతంగా పెంచాల్సిన అవసరం ఉంది. ఒక చెట్టు ఉంటే 100 కుటుంబాలు ఉంటాయి. ఈ మూలకొకరు, ఆ మూలకొకరు, ఆ మూల ఒక మేకను కోసుకుంటే 10-20 కుటుంబాల వాళ్ళు తింటాం, కలిసి సంపత్తి భోజనం ఉంటుంది. జాతర అంటేనే అట్లా. కాబట్టి ఆ గొప్పతనాన్ని మనం కంటిన్యూ చేయాలి. కొన్ని అసౌకర్యం ఉన్నాయనో, కొద్దిగా ఆధునికమైనటువంటి సౌకర్యాలు లేవనేది కాదు. ఈ చరిత్రగానే జరపాలి. వాళ్ళకి కావాల్సింది మంచినీళ్ళు, దైవ దర్శనము, ట్రాఫిక్ ప్రాబ్లం ఉండొద్దు, అదేవిధంగా శానిటేషన్ ప్రాబ్లం ఉండొద్దు, టాయిలెట్స్ ప్రాబ్లం ఉండొద్దు. ఇవే నేను కోరుకునేది. మిగతా అంతా ప్రకృతి ఆరాధంగా జరగాలనేది నేను ఆ జాతి బిడ్డగా కోరుకునే నా కోరిక ఇది. మొత్తంగా ప్రేమతో కూడిన జాతర, తరతమ భేదం లేని జాతర కాబట్టి అందరూ ఫ్యామిలీలతో సహా వచ్చి సంతోషంగా గడిపి వెళ్ళాలి, వనదేవతలను దర్శించుకొని వెళ్ళాలని మంత్రి సీతక్క గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్.